ఖాతాదారులకు మెరుగైన సేవలందిస్తున్న కేసీబీఎస్ ప్రగతిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి అని ద కాకినాడ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ అధ్యక్షులు కోసూరి శ్రీనివాస్ సత్యనారాయణ మూర్తి పిలుపునిచ్చారు. స్థానిక సినిమా రోడ్డు సూర్య కళా మందిరం ఆవరణలో కేవీఆర్ రావు హాల్లో బుధవారం సాయంత్రం కేసీబీఎస్ సర్వసభ్య సమావేశం జరిగింది. తొలుత సంస్థ అధ్యక్షుడు కోసూరితో పాటు డైరెక్టర్లు సమావేశాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. సమావేశానికి అధ్యక్షత వహించిన అధ్యక్షులు కోసూరి మాట్లాడుతూ చిన్న సంస్థగా ఏర్పాటైన కేసీబీఎస్ అతి తక్కువ కాలంలోనే ఖాతాదారుల మన్ననల చురుగుని ఉన్నత స్థాయికి ఎదిగిందన్నారు. ఖాతాదారుల ఆకాంక్షలను అనుగుణంగా మరిన్ని వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. సంస్థ ఉపాధ్యక్షుడు రెడ్డి వీరరాజేంద్ర కుమార్ మాట్లాడుతూ 100 ఏళ్ల చరిత్ర కలిగిన కేసీబీఎస్ ఇటీవలే శతాబ్ది ఉత్సవాలను కూడా ఘనంగా జరుపుకుందన్నారు. సంస్థలో పనిచేసే ప్రతి ఉద్యోగి మరింత అంకితభావంతో పనిచేసి సంస్థ బలోపేతానికి కృషి చేయాలి అని సూచించారు. కేసీబీఎస్ ఉన్నతానికి భాగస్వామ్యులైన సభ్యుల కోసం ఆరోగ్య శిబిరాలతో పాటు మరిన్ని సేవా కార్యక్రమాలు కూడా కొనసాగిస్తామన్నారు. కేసీబీఎస్ మేనేజర్ టి నగేష్ స్వాగతోపన్యాసం చేసి అతిథులను వేదికపైకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సభ్యులు సందేహాలను నివృత్తి చేశారు. సమావేశంలో కేసీబీఎస్ కార్యదర్శి ముమ్మిడి గోవింద్, డైరెక్టర్లు ముత్తా మధు, ఓబిలిశెట్టి బుచ్చిరాజు, శివ బాలయోగి, కోసూరి, లక్ష్మీప్రసాద్, లావణ్య, సంస్థ ఉద్యోగులు, ఖాతాదారులు పాల్గొన్నారు.